ఇప్పటికి మా ఆస్తులకే రక్షణ లేదు, రేపు మా ఆడబిడ్డలకు కూడా రక్షణ ఉండదని చెప్పే పరిస్థితికి వచ్చారంటే నాకు అర్థం కాల. అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమైపోయింది, సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. నేను అడుగుతున్నా, మీ ఆస్తికి మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే సర్వే చేశాడు, సర్వే చేసి కనీసం మీకు చెప్పకుండా రికార్డు రాసేశారు. అంటే మీ ఆస్తి ఎవడుకుందో నాకు తెలియదు, ఇప్పుడు ఎత్తుక్కోవాలి మనం. అది కూడా ఎత్తుక్కోవడానికి కూడా వీలు కాని పరిస్థితి. రాష్ట్రంలో ఓట్ల దొంగలున్నారు, ఆస్తులు కొట్టేసే దొంగలు కూడా తయారైపోయారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు చూడండి, కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఎంఆర్ఓకి అధికారాలు తీసేసి ఆర్డీఓకి ఇస్తారంట, ఆర్ఓఆర్ కానీ ఇవన్నీ కూడా. అంటే కొత్త చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకొని మీ రికార్డులు ఆయన మెయింటైన్ చేపిస్తారంటే, తమ్ముళ్ళు మీ భవిష్యత్తు మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే మీ ఆస్తులకు విలువ లేదు, మీకు భద్రత లేదు. ఇలాంటి దుర్మార్గులు వస్తే రేపు ఏమవుతారు మీరు? నాలాంటి వాడికే రక్షణ లేదంటే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నియంత పాలన, ఒక ఎలాంటి వ్యక్తి అంటే వేరే వాళ్ళు పచ్చగా ఉంటే చూసి సహించలేని వ్యక్తి పరిపాలిస్తున్నాడు. పాలకులు ఎప్పుడు ఎట్లుండాలంటే, నా ప్రజలు బాగుంటే నేను బాగుంటాను, ఈ ప్రజల కోసం నేను పనిచేయాలని ఆలోచించాలి తప్ప వీళ్ళందరూ బానిసలుగా ఉండాలా, నా పైనే ఆధారపడాలా, నేను మాత్రం దోచుకోవాలనుకుంటే అది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం కాదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం కోరుతున్నా. ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. మీరు చేయని తప్పులకి ఎంతమంది జైలుకు పోయి వచ్చారు? తమ్ముళ్ళు అడుగుతుంది, ఇక్కడ మునసాయం కూడా జైలుకు పోయి వచ్చారు. ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. నేను నా జీవితంలో కుప్పంలో ఇలాంటి జరుగుతాయని ఎప్పుడు నేను ఆలోచించలేదు, ఊహించలేదు. అలాంటిది 400-500 పైన, ఒక్కొక్కరి పైన 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు జైలుకు పంపించడం అంటే మనల్ని హింసించి మనలందరినీ బానిసలుగా చూసి పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి మనకు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరైనా ధైర్యంగా నాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో మీరున్నారా? 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు ఏ ముఖ్యమంత్రి తప్పు చేసినా అడిగారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఆ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. నేను మీకు అండగా ఉంటా. భవిష్యత్తులో తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది నాది నాదని మరొకసారి వారందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు చూస్తే, నేను ఒకటే పేర్లు చెప్పను కానీ ఇప్పుడు పోలీసులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయేది చూశారు, తెలుగుదేశమే. ఏం అనుమానాలు వద్దు, కలలుగనొద్దండి. దౌర్జన్యాలు చేసి ఈ సైకో ముఖ్యమంత్రి చెప్తే నమ్మద్దండి. ఇప్పుడు 100 రోజులే ఎన్నికలు. ఇంకా ఈ పోలీస్ స్టేషన్ ముందనే నా మీటింగ్లు పెట్టాను. అప్పుడు మీటింగులకు ఇప్పుడు మీటింగులు మీరు చూస్తున్నారు. ఒకవేళ మీరు బలవంతం చేసి మా ప్రజల మీద కేసులు పెడితే, వాళ్ళు తిరుగుబాటు చేసి మీ పోలీస్ స్టేషన్లు ఏమీ పని చెయ్యలేవు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా రంగంలో ఉంది. ఎవరైనా మీ ఇష్ట ప్రకారం చేసి స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్ది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, భయపడితే మాత్రం భయమే మనల్ని చంపేస్తుంది. ధైర్యంగా ఉంటే ఏమీ కాదు.
విజయం మనదే అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కుప్పంలో 1 లక్ష మెజారిటీ రావాలంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క ఇంట్లో తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని బయలుదేరాలి. ప్రజల్లో చర్చ చేయాలి. 5 ఏళ్ళు ఏమి నష్టపోయామో ఒక రైతుగా ఆలోచించాలి, ఒక నిరుద్యోగిగా ఆలోచించాలి. భవిష్యత్తులో ఏం కావాలో మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే ఒకటే హామీ ఇస్తున్నా, తిరిగి 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గ్రామాల్లో ఇంకా కొన్ని మౌలిక వస్తువులు మిగిలిపోయినాయి, అవన్నీ చేపిస్తా. ప్రతి ఒక్క ఎకరాకు మంచి సాగునీరు ఇప్పిస్తా. ఇంటింటికి నేను ఆ రోజు జలసిరి కింద ఎన్టీఆర్ జలసిరి కింద 2 రూపాయలకు 20 లీటర్లు నీళ్లు ఇస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. 5 రూపాయలు 10 రూపాయలు అవి కూడా పనిచేయడం లేదు. ఇంటింటికి ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రతి రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. మహాలక్ష్మి కార్యక్రమం కింద ప్రతి ఒక్క మహిళకి నెలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాను. ఇంకో పక్క ఆడబిడ్డ నిధి కింద పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్న తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి మళ్ళీ మిమ్మల్ని ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టా, దీపం పెట్టి ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, మిమ్మల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత నాది. ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆడపిల్లల కోసం ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. అంత మునుపు వరకట్నం ఉంటే ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆడపిల్లలకి. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయలు పండించి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. తమలో నేను మీకోసం బతుకుతున్నా. నాకు అన్ని సాధించా. ముఖ్యమంత్రి పదవి నాకేం అవసరం కూడా లేదు. కానీ నా జాతి కోసం, తెలుగు జాతి కోసం నా తర్వాత కూడా నేను చేసిన పనులు ఫలితాలు ఇచ్చేట్టుగా ఉండాలని ఆలోచిస్తున్నా. అది చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, పేదరికం లేని సమాజం ఉండాలి, ఆర్థిక అసమానత తగ్గించాలి, ప్రతి ఒక్క పేదవాడికి నేను అండగా ఉంటా. అందుకే ఒకప్పుడు P3 మోడల్ ఒకటి నేనే తీసుకొచ్చా సంపద కోసం. అంటే P3 అంటే సంస్కరణ వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దాని కిందనే రోడ్లు వచ్చాయి, దాని కిందనే పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, దాని కిందనే విమానాశ్రయాలు వచ్చాయి, దాని కిందనే విమానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన కోసం, ఆర్థిక అసమానత తగ్గించడం కోసం P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పేదవాళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుంటా. బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, మీరు డబ్బులు సంపాదించడం కాదు, నీతో పుట్టిన వాడిని, మీ ఊర్లో ఉండే వాళ్ళని ఒకరినో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలను పైకి తీసుకొస్తే నీకు పేరుంటుంది, నీ జన్మ సార్థకత. అదే పని నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు ఇక్కడ జన్మభూమి తీసుకొచ్చాను,
జన్మభూమి పిలిపించాను. విదేశాల్లో ఉండేవారు కూడా మీ ఊర్లో మీ స్కూల్ పిలుస్తా ఉంది, వచ్చి బిల్డింగ్ కట్టు, మీ ఊర్లో నీ మనుషులు పిలుస్తున్నారు, రోడ్డు వెయ్యి అనే పనులు చేయించాం. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, అవన్నీ అయిపోతున్నాయి, మనమే చేసుకోగలుగుతాం. కానీ పేదవాళ్ళకు అండగా ఉండడం సామాజిక బాధ్యత. నా జీవితంలో ఒకటే సంకల్పం, ఆ సంకల్పం అనునిత్యం నేను సంపాదించేదంతా ప్రభుత్వం తరఫున పేదవాళ్ళకి చెందాలనేది నా సంకల్పం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ దుర్మార్గులు చేసేది పేదవాళ్ళు నిరుపేదలుగా చేయాలనుకుంటున్నారు. 24 గంటలు భిక్ష ఎత్తుకోవాలనుకుంటున్నారు. నేను ఆలోచించేది పేదవాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా పరిగణించి వాళ్ళని బాగా చదివించి వాళ్ళకు నైపుణ్యం నేర్పించి వాళ్ళు 10 రూపాయలు మనం ఇస్తే 100 రూపాయలు చదివి సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత నాదని మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైపోయింది, ఆయన సినిమా అయిపోయిందని అర్థమైపోయింది, ఇంకెవరు భయపడని కూడా అర్థమైపోయింది, తిరుగుబాటుకు సిద్ధమైపోయారు కూడా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలు మార్చేస్తారంట. ఏం తమ్ముడు ఎమ్మెల్యేలు మార్చేస్తే అయిపోతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడే ఒక అతను శాంతిపురంలో చెప్పాడు, ఒక గ్రనైట్, సొంత గ్రనైట్ మెడ మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తాం, ఇది ఇచ్చేయమంటే భయపడి ఇచ్చేశాడు పాపం. 200 కోట్ల రూపాయలు గ్రనైట్ వ్యాపారం చేసుకున్నారు. చేసుకొని కరెంటు కూడా వాడుకున్నారు. 40 లక్షలు కరెంటు ఛార్జీలు కట్టకుండా ఆ కరెంటు బిల్లు ఎవరికి వచ్చిందంటే దోచుకున్నాడుకు రాలేదు, ఎవరి పేరుతో ఆస్తుందో వాడికి వచ్చి ఆ 40 లక్షలు ఇది కట్టమంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉందా తీవయ్యా నువ్వు? పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అవినీతి పరుడు, సాక్ష్యాలతో ఇస్తున్నా. నువ్వు మాట్లాడుతున్నావు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, మాట్లాడితే కుప్పానికి వస్తాడు, మాట్లాడితే కుప్పానికి ఎందుకు వస్తున్నాడు తెలుసా మీకందరికీ? మన మీద ప్రేమతో కాదు, మన గ్రనైట్ల పైన ప్రేమ అతనికి. కప్పం కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి, దోపిడీ కోసం కుప్పానికి వస్తున్నాడు ఆ పెద్ద మనిషి. నేను అడుగుతున్నా, మీరు మంత్రా దళారిలా అని అడుగుతున్నా. దళారుడైతే దళారు వ్యాపారం చేసుకోండి, మంత్రులైతే సేవా కార్యక్రమాలు చేయండి. ఏదో నా మీద దాడి చేసిన